మల్టీవర్స్, కాస్మాలజీ నుండి క్వాంటమ్ మెకానిక్స్ వరకు ఈ కాన్సెప్ట్కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. అంతెందుకు హిందూ పురాణాల్లో కూడా మల్టీవర్స్ అనే కాన్సెప్ట్కి రిఫరెన్సెస్ ఉంటాయి. సో అసలు ఏంటి మల్టీవర్స్? మన మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ యూనివర్స్ ఎంసీయూలో మల్టీవర్స్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది? ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ జస్ట్ టీజర్స్ మాత్రమే. ఎండ్ గేమ్ని మించిన బిగ్గెస్ట్ ఈవెంట్ ఈ మల్టీవర్స్. సో ఈ వీడియోలో మల్టీవర్స్ కాన్సెప్ట్తో పాటు అవెంజర్స్ని, థానోస్ని, అలానే క్యాప్టెన్ అమెరికాని టీవీఏ ఎందుకు అరెస్ట్ చేయలేదు, అసలు ఎంసీయూలో ఎన్ని టీవీఎస్ ఉన్నాయి, ఎంసీయూలో ఇప్పటివరకు ఒక మల్టీవర్స్ వార్ ఎందుకు జరగలేదు, అండ్ ఎంసీయూ ఇంకా ఎప్పటికీ ఎంసీయూ ఎందుకు కాదు, వీటికి కూడా ఆన్సర్స్ని చూద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది మల్టీవర్స్. అసలు ఈ మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ తెలియని వాళ్ళకి ఒక చిన్న ఇంట్రడక్షన్. ఫస్ట్ అసలు యూనివర్స్ అంటే ఏంటి? టైమ్ అండ్ స్పేస్లో ఉండే ప్రతి ఒక్క మ్యాటర్, అంటే మీరు, నేను, మీరు వీడియో చూస్తున్న ఈ డివైస్, మనం ఉన్న భూమి, మిగిలిన ప్లానెట్స్ నుండి గ్యాలక్సీస్ వరకు అంతా కలిస్తేనే ఒక యూనివర్స్. సో ఇలాంటి యూనివర్స్ ఇంకొకటి ఉంటే, లేదా ఇంకొక 10 ఉంటే, లేదు అసలు లెక్కలేనన్ని ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ యూనివర్సెస్ ఉంటే వాటినే మల్టిపుల్ యూనివర్సెస్ లేదా మెనీ వరల్డ్స్ అంటారు. కాస్త క్రేజీగా మల్టీవర్స్ అంటారు. సో బేసిక్గా ప్రతి యూనివర్స్లో మిగిలిన ప్లానెట్స్ లానే ఒక అర్త్ ఉంటుంది. అలా ప్రతి అర్త్లో మన ఆల్టర్నేట్ కాపీస్ కూడా ఉంటాయి. అంటే ప్రతి యూనివర్స్కి ఒక అర్త్ ఉన్నట్టు మీకు నాకు కూడా ఆల్టర్నేట్ వర్షన్స్ అవే ఆల్టర్నేట్ అర్త్స్లో ఉంటాయి. వాళ్ళని ఆల్టర్నేట్ రెప్లికాస్ అనొచ్చు. ఎంసీయూలో అయితే వేరియంట్స్ అనొచ్చు. అయితే ఒక యూనివర్స్ మరొక యూనివర్స్తో కలవదు. ప్రతి ఒక్కటి కూడా ఇండిపెండెంట్. ఆ యూనివర్స్లో ఉండే వేరియంట్స్లో కొన్ని వేరియంట్స్ అచ్చం మీలానే ఉండొచ్చు. మీరు చేసే పనులు చేయొచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్న మల్టీవర్స్ వీడియోనే ఆ వేరియంట్స్ కూడా చూడొచ్చు. మీ వేరియంట్స్ కొన్ని మీకన్నా మంచి వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా చెడ్డవాళ్ళు కూడా అయి ఉండొచ్చు. మీకన్నా మంచి పొజిషన్లో ఉండొచ్చు, లేదా ఈ యూనివర్స్లో మీరు ఉన్న పొజిషన్ కంటే వరస్ట్ పొజిషన్లో ఉండొచ్చు. సో మల్టీవర్స్ అనే కాన్సెప్ట్కి సైంటిఫిక్ సెన్స్ వరకు వెళ్లకుండా ఒక జనరల్ సెన్స్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎంసీయూలో మల్టీవర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అది ఎలా ఎండ్ అవ్వబోతుంది? ఎంసీయూ టైంలైన్లో పాస్ట్లో స్టార్ట్ అయ్యే మల్టీవర్స్ గురించి తెలుసుకోవాలంటే కాస్త ఫ్యూచర్కి వెళ్లాల్సిందే. 21st సెంచరీ తర్వాత ఫ్యూచర్లో 1000 years దాటి, అంటే 31st సెంచరీలో ఒక సైంటిస్ట్ ప్యారలల్ యూనివర్సెస్ ఉన్నాయని డిస్కవర్ చేస్తాడు. ఎప్పుడైతే ఒక యూనివర్స్లోని నెథానియల్ రిచర్డ్స్ అనే సైంటిస్ట్ మల్టీవర్స్ గురించి డిస్కవర్ చేశాడో అప్పుడే మిగిలిన యూనివర్సెస్లోని రిచర్డ్స్ కూడా మల్టీవర్స్ని డిస్కవర్ చేస్తారు. అంటే మల్టీవర్స్ డిస్కవరీ ప్రతి యూనివర్స్లోని ఒక్కొక్క నెథానియల్ రిచర్డ్స్ వల్ల ఒకేసారి జరుగుతుంది. అలా డిస్కవర్ చేసిన ప్రతి యూనివర్స్ ఇండిపెండెంట్ అని ఇంతకుముందే చెప్పుకున్నాం. అందుకే ప్రతి ఒక్క యూనివర్స్కి దాని సెపరేట్ టైమ్ లైన్ అండ్ ఈవెంట్స్ ఉంటాయి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 2023 ఎండ్ గేమ్ వరకు ఎంసీయూలో మల్టీవర్స్ అనేది ఫామ్ కాలేదు. కానీ ఒకవేళ ఫామ్ అయి ఉంటే ఒక యూనివర్స్లో ఐరన్ మ్యాన్ చనిపోయినా మరొక యూనివర్స్లో ఇంకా బ్రతికే ఉంటాడు. ఆ యూనివర్స్లో ఐరన్ మ్యాన్ ప్లేస్లో మరొక అవెంజర్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఉంటాడు. ఎందుకంటే ఈ యూనివర్స్లో మాత్రమే ఐరన్ మ్యాన్ లైఫ్ని సాక్రిఫైస్ చేయాలి. అది ఐరన్ మ్యాన్ మాత్రమే చేయాలి. మరొక యూనివర్స్కి ఈ యూనివర్స్తో లింక్ లేదు కాబట్టి ఆ యూనివర్స్ టైమ్ లైన్లో ఐరన్ మ్యానే సాక్రిఫైస్ చేసి ఉండాలనే రూల్ ఉండదు. సో ఎప్పుడైతే నెథానియల్ రిచర్డ్స్ అనే ఒక సైంటిస్ట్ మల్టీవర్స్ని తన యూనివర్స్లో డిస్కవర్ చేశాడో అప్పుడే మరొక యూనివర్స్లో తనలానే తన సైంటిస్ట్ వర్షన్స్ ఉన్నాయని కూడా ప్రతి ఒక్క వర్షన్కి తెలుస్తుంది. సో మల్టీవర్స్లోని ప్రతి ఒక్క సైంటిస్ట్ వేరియంట్ మరొక సైంటిస్ట్ గురించి తెలుసుకుంటాడు. మల్టీవర్స్ అలానే టైం ట్రావెల్ నాలెడ్జ్ని, ఆ రెండింటికి సంబంధించిన టెక్నాలజీని షేర్ చేసుకుంటారు. ఈ నాలెడ్జ్తో ఆ సైంటిస్ట్ వేరియంట్స్లో కొన్ని వాళ్ళ ఓన్ యూనివర్సెస్ని పీస్ఫుల్గా సేఫ్గా ఉంచాలనుకున్నాయి. కానీ కొన్ని వేరియంట్స్ ప్రతి ఒక్క యూనివర్స్ని రూల్ చేయాలనుకున్నాయి. అప్పుడే ఈ క్యారెక్టర్ నెథానియల్ రిచర్డ్స్ నుండి క్యాంగ్ ద కాంకరర్గా మారుతుంది. అప్పుడు ఆ క్యాంగ్ వేరియంట్స్ మధ్య జరిగిందే మల్టీవర్స్ వార్. అలా క్యాంగ్స్ అందరిలో ఒక గుడ్ క్యాంగ్ వేరియంట్ హీ హూ రిమైన్స్ మాత్రమే ఏలియత్ అనే క్రియేచర్ హెల్ప్తో ఆ మల్టీవర్స్ వార్లో మిగిలిన క్యాంగ్స్ని ఓడించి ఆ వార్ని ఎండ్ చేస్తాడు. మల్టీవర్స్ వార్ని ఎండ్ చేసిన క్యాంగ్ ఎండ్ ఆఫ్ టైంకి రీచ్ అయ్యి చావు అన్నదే లేని పవర్ఫుల్ బీయింగ్స్ టైమ్ కీపర్స్ని క్రియేట్ చేస్తాడు. ఈ టైమ్ కీపర్స్ మిగిలిన యూనివర్స్లో ఉండే టైమ్ లైన్స్ అన్నిటినీ కలిపి స్టార్ట్ నుండి ఎండ్ వరకు ఒకటే మెయిన్ సేక్రెడ్ టైమ్ లైన్గా కంబైన్ చేస్తారు. అంటే సింపుల్గా మల్టీవర్స్లోని యూనివర్సెస్ అన్నిటికీ ఒకటే సింగిల్ టైం ఫ్లోని ఉండేలా చేశారు. సో సేక్రెడ్ టైమ్ లైన్ అనేది మల్టిపుల్ టైమ్ లైన్స్కి ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని నిర్ణయించే ఒక ఫ్లో. అప్పటి నుండి అన్ని యూనివర్సెస్ కలిసి ఒక మోనోవర్స్గా, అంటే ఒకటే యూనివర్స్గా ఒకటే సింగిల్ సేక్రెడ్ టైమ్ లైన్ని ఫాలో అవుతున్నాయి. ఈ ఒక్క మెయిన్ టైమ్ లైన్ ఎప్పుడు కూడా మరికొన్ని బ్రాంచెడ్ టైమ్ లైన్స్ లేదా రియాలిటీస్ని క్రియేట్ చేయకుండా సేఫ్గా ఉంచడానికి టీవీఏ టైమ్ వేరియన్స్ అథారిటీని క్యాంగ్ క్రియేట్ చేస్తాడు. బట్ మల్టీవర్స్ వార్ అనేది ఎండ్ అయ్యాక మల్టిపుల్ రియాలిటీస్ క్రియేట్ అయితే క్యాంగ్కి వచ్చే ప్రాబ్లం ఏంటి? దానికి ఆన్సర్ ఎండ్ గేమ్ నుండే స్టార్ట్ అవుతుంది. అవెంజర్స్ పాస్ట్కి వెళ్ళి స్టోన్స్ని తీయడం వల్ల స్టోన్స్ లేని ఒక బ్రాంచ్ రియాలిటీ క్రియేట్ అవుతుందని ఏన్షియంట్ వన్ చెప్తుంది. సో జస్ట్ ఇమాజిన్, అవెంజర్స్ స్టోన్స్ని తీసుకున్న తర్వాత క్యాప్టెన్ అమెరికా పాస్ట్లో ఆ స్టోన్స్ని తిరిగి పెట్టకపోతే బ్రాంచ్ రియాలిటీస్ క్రియేట్ అయ్యి ఉండేవి.
అంటే 2012లో 3 బ్రాంచెడ్ రియాలిటీస్, 2014లో 2 బ్రాంచెడ్ రియాలిటీస్, 2013 అండ్ 1970లో ఒక్కొక్క బ్రాంచెడ్ రియాలిటీ. టోటల్గా ఒక్కొక్క స్టోన్ వల్ల ఒక్కొక్క బ్రాంచెడ్ రియాలిటీ క్రియేట్ అయ్యేది. అండ్ ఇవి జస్ట్ నార్మల్ రియాలిటీస్ కాదు, ఇన్ఫినిటీ స్టోన్స్ లేని డార్క్ రియాలిటీస్. ఇలా క్రియేట్ అయ్యే రియాలిటీసే డార్క్ యూనివర్సెస్కి ఇనిషియల్ పాయింట్స్ అవుతాయి. సో అలా క్రియేట్ అయ్యే ఆ రియాలిటీస్ కూడా ఆల్టర్నేట్ టైమ్లైన్సే కాబట్టి వాటికి కూడా పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఉంటుంది. సో ఆ డార్క్ రియాలిటీస్ ఫ్యూచర్లో అంటే ఆ రియాలిటీస్లో ఉండే 31st సెంచరీలో కూడా ఒక క్యాంగ్ ఉంటాడు. బట్ మెయిన్ క్యాంగ్కి ఒక డార్క్ ఈవిల్ వర్షన్. అంటే ఆ క్యాంగ్ మళ్ళీ యూనివర్స్ని కాంకర్ చేయడానికి ఒక మల్టీవర్స్ వార్ని స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే టీవీఏ ఆల్టర్నేట్ రియాలిటీస్ని క్రియేట్ అవ్వనివ్వదు. బట్ ఎంసీయూలో ఎన్ని టీవీఎస్ ఉన్నాయి? దీనికి ఆన్సర్ వీడియోలో ముందు తెలుస్తుంది. బట్ దానికంటే మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్, టీవీఏ ఎవెంజర్స్ని అండ్ థానోస్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అండ్ క్యాప్టెన్ అమెరికాను కూడా పాస్ట్లో ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు? దీనికి ఆన్సర్ కావాలంటే నెక్సస్ ఈవెంట్ అంటే ఏంటో తెలియాలి. నెక్సస్ అంటే ఒక కనెక్షన్. ఎంసీయూలో ఒక టైమ్లైన్కి ఆల్టర్నేట్గా మరొక టైమ్లైన్ క్రియేట్ అయితే ఆ క్రియేట్ అయ్యే పాయింటే ఆ రెండు టైమ్లైన్స్కి ఒక నెక్సస్ అంటే ఒక లింక్. సో ఎప్పుడైతే సీక్రెట్ టైమ్లైన్లో జరగకూడని ఒక ఈవెంట్ జరుగుతుందో అదే నెక్సస్ ఈవెంట్ అవుతుంది. అప్పుడే టీవీఏ యాక్షన్లోకి వస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఎవెంజర్స్ చేసే టైం ట్రావెల్ని డిజైన్ చేసిందే క్యాంగ్. ఎవెంజర్స్ టైం ట్రావెల్ చేయడమే కాదు, వాళ్ళలో ఒక ఎవెంజర్ తిరిగి ఆ స్టోన్స్ని పెట్టి మిషన్ చేస్తాడని కూడా టీవీఏకి ముందుగానే తెలుసు. ఈవెన్ క్యాప్టెన్ పాస్ట్లో ఉండడం, పాస్ట్ నుండి ఒక షీల్డ్ని తీసుకురావడం కూడా సీక్రెట్ టైమ్లైన్లో ఒక పర్పస్ని ఫుల్ఫిల్ చేసే ఒక ఈవెంట్. అది జరగాల్సిందే. సో ఎవెంజర్స్ టైం ట్రావెల్, థానోస్ టైం ట్రావెల్ అండ్ క్యాప్టెన్ అమెరికా టైం ట్రావెల్ ఆల్రెడీ డిజైన్ చేసినట్టే జరిగింది కాబట్టి ఒక ఆల్టర్నేట్ రియాలిటీ క్రియేట్ అవ్వదు. అవి నెక్సస్ ఈవెంట్స్ అవ్వవు. ఇందుకే టీవీఏ ది ఫస్ట్ ఎవెంజర్కే థ్యాంక్స్ చెప్పాలి. బ్రాంచెడ్ టైమ్లైన్స్లో ఉండే వేరియంట్స్ని ఎరేస్ చేసే పని లేకుండా స్టోన్స్ని వాటి ప్లేస్లో పెట్టినందుకు. సో స్టోన్స్ని పెట్టే విషయంలో ఎక్కడా కూడా ఒక నెక్సస్ ఈవెంట్ని క్యాప్టెన్ అమెరికా క్రియేట్ చేయలేదు. చేసి ఉంటే టీవీఏ క్యాప్టెన్ని అరెస్ట్ చేసేది. బట్ పెగ్గీతో పాటు పాస్ట్లో ఉండిపోయినందుకు, మరొక రియాలిటీని క్రియేట్ చేసినందుకు క్యాప్టెన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? దీనికి 2 పాసిబుల్ ఆన్సర్స్ ఉన్నాయి. ఫస్ట్, క్యాప్టెన్ మరొక రియాలిటీలో ఉండడం, పెగ్గీతో లైఫ్ స్పెండ్ చేయడం, ఒక న్యూ షీల్డ్ని తిరిగి మెయిన్ టైమ్లైన్కి తీసుకురావడం అంతా కూడా ఒక పర్ఫెక్ట్ డిజైన్ ఈవెంట్. ఫాల్కన్ దగ్గర ఒక షీల్డ్ ఉండాలి అంటే క్యాప్టెన్ మరొక రియాలిటీలో ఉండడం అనేది తప్పకుండా జరగాల్సిన ఈవెంట్. సెకండ్, టీవీఏకి సీక్రెట్ టైమ్లైన్, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్లో క్యాంగ్ డిజైన్ చేసిన ప్రతి ఈవెంట్ గురించి తెలుసు. అలానే మెయిన్ టైమ్లైన్ నుండి క్రియేట్ అయ్యే ఆ బ్రాంచ్ టైమ్లైన్స్ ఎవరి వల్ల క్రియేట్ అయ్యాయి, ఎందుకు క్రియేట్ అయ్యాయని కూడా తెలుసు. సో క్యాప్టెన్ తిరిగి 2016 ఈవెంట్స్ తర్వాత షీల్డ్ని తీసుకొని మెయిన్ టైమ్లైన్కి తిరిగి వస్తాడని కూడా తెలుసు. వన్స్ క్యాప్టెన్ ఆ బ్రాంచ్ టైమ్లైన్ నుండి మెయిన్ టైమ్లైన్కి తిరిగి రాగానే టీవీఏ ఆ రియాలిటీని అరెస్ట్ చేస్తుంది. బట్ లోకి టెసరాక్ట్ని తీసుకోకూడదు. అలా తీసుకుంటే మళ్ళీ మెయిన్ టైమ్లైన్కి తిరిగి రాడు. అందుకే మరొక ఆల్టర్నేట్ టైమ్లైన్ క్రియేట్ అయింది. అందుకే టీవీఏలో అదొక నెక్సస్ ఈవెంట్. అలా టీవీఏకి బ్రాంచ్ టైమ్లైన్స్ని ఎరేస్ చేసే రెస్పాన్సిబిలిటీని ఇచ్చిన క్యాంగ్ టైమ్ స్ట్రీమ్ని దాటి ఎండ్ ఆఫ్ టైంలో ఒక ఆస్ట్రాయిడ్పై క్రియేట్ చేసుకున్న ఒక క్యాసిల్లో ఉంటాడు. అదే సిటాడెల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ టైం. అక్కడి నుండే సీక్రెట్ టైమ్లైన్ని చూస్తుంటాడు. లోకి ఫైనల్ ఎపిసోడ్లో క్యాంగ్ని లోకి వేరియంట్ అయిన సిల్వీ చంపేస్తుంది. క్యాంగ్ చనిపోవడం సీక్రెట్ టైమ్లైన్ మొత్తానికి ఒక బిగ్గెస్ట్ నెక్సస్ ఈవెంట్. ఎందుకంటే క్యాంగ్ చనిపోవడం సీక్రెట్ టైమ్లైన్లో ఎక్కడా కూడా డిజైన్ చేసిన ఈవెంట్ కాదు. అందుకే అప్పటి వరకు ఒక కామన్ డెస్టినేషన్తో ఒక ఫ్లోలోనే వెళ్తున్న సీక్రెట్ టైమ్లైన్లోని యూనివర్సెస్, వాటి టైమ్లైన్స్ అన్నీ పూర్తిగా ఎక్స్పోజ్ అవుతాయి. టీవీఏ కూడా మెయిన్ టైమ్లైన్ నుండి డివైడ్ అయిపోయిన యూనివర్సెస్ని, వాటి బ్రాంచ్ రియాలిటీస్ని ఆపలేదు. ఇక్కడ నుండే ఎంసీయూ కూడా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుండి మార్వెల్ సినిమాటిక్ మల్టీవర్స్గా మారిపోయింది. లోకి ఫైనల్ ఎపిసోడ్ ఎండింగ్లో లోకి వెళ్ళిన టీవీఏలో లోకిని ఎవరు గుర్తుపట్టరు. ఎందుకంటే లోకి వెళ్ళింది క్యాంగ్ చనిపోయిన తర్వాత క్రియేట్ అయిన రియాలిటీస్లో ఒక రియాలిటీలో ఉన్న టీవీఏకి. అది ఒరిజినల్ సింగిల్ టీవీఏ కాదు. క్యాంగ్ బ్రతుకున్నంత వరకు ఎంసీయూలో ఉన్నది ఒకటే టీవీఏ. బట్ సీక్రెట్ టైమ్లైన్ని ఫాలో అవుతున్న యూనివర్సెస్, టైమ్లైన్స్ ఎప్పుడైతే స్ప్లిట్ అయ్యాయో మల్టిపుల్ టీవీఎస్ కూడా క్రియేట్ అయ్యాయి. సో ఆ రియాలిటీలో ఉన్న టీవీఏకి లోకి ఎప్పుడూ రాలేదు. అందుకే లోకి ఎవరో ఆ టీవీఏకి తెలియదు. అప్పుడే లోకి ఆ రియాలిటీలో ఉన్న టీవీఏలో ఒక పెద్ద స్టాచ్యూని చూస్తాడు. అది మనం చూసిన క్యాంగ్ వర్షన్ హీ హూ రిమైన్స్ స్టాచ్యూ కాదు, క్యాంగ్ ద కాంకరర్ స్టాచ్యూ. మనం చూసిన హీ హూ రిమైన్స్ చాలా కూల్ క్యాంగ్ వర్షన్. ఇప్పటి వరకు ఎంసీయూలో ఈ క్యాంగ్ వల్లే మల్టీవర్స్ వార్ జరగలేదు. కానీ మిగిలిన క్యాంగ్ వేరియంట్స్ థానోస్ కన్నా డేంజరస్ విలన్స్. సో ఆల్రెడీ ఎంసీయూకి నెక్స్ట్ బిగ్గెస్ట్ విలన్ వచ్చేసాడు. మల్టీవర్స్ వార్ ఎప్పుడైనా మొదలవచ్చు. అది మల్టీవర్స్లో ఉండే ఏ క్యాంగ్ వేరియంట్ అయినా స్టార్ట్ చేయొచ్చు. బట్ సీక్రెట్ టైమ్లైన్ ఇలా స్ప్లిట్ అవ్వడం, రియాలిటీస్ మిక్స్ అవ్వడం ఒక ఎంసీయూ సూపర్ బీయింగ్కి మాత్రం అసలు నచ్చే పని కాదు. లోకి ఆ ఎంసీయూ హీరోకి మాత్రం చాలా పెద్ద పని పెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ తలనొప్పి తీసుకొచ్చి ఒక పెద్ద పని. డాక్టర్ స్ట్రేంజ్ ఈ మల్టీవర్స్లో ఫేస్ చేసే మ్యాడ్నెస్ ఎలా ఉంటుంది, మల్టీవర్స్ ఎలా ఉండబోతుంది,